హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నేను చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఈరోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే నల్ల రంగు వేసుకుని తొర్రిపాళ్లతో ఓ ఆ జన్మ పాలేరు. అదేనండి, జగన్ గారి భజన చేస్తానంటూ మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు. రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటానని భీష్మించుకుని కూకుని కొడుకు ఓడిపోవడంతో మళ్ళీ సిగ్గు ఎక్కువ లేకుండా తాగుతున్నామ్మా అంటూ రాజకీయాల్లో ఉంటా అంటూ వచ్చి జగన్ సీఎం అయ్యే వరకు పోరాటం చేస్తానంటున్నాడు తొర్రిపళ్ళ నాని. పేదల బియ్యాన్ని కొట్టేసిన దొంగగా పేరుపడిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా బయటికి ఎలాగో వస్తున్నాడో ఏంటో. సర్లే వచ్చాడు కదా, పొమ్మండం బాగోదు. ఇదిగో నాని, ఏం చెబుతావో చెప్పబోయ్. చెప్పండి. ఓరి నీ పోసుగాల, నువ్వేమైనా కమలాసన్ అనుకుంటా ఉన్నావా? చెప్పండి అనేసరికి 100 ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉన్నావు. చెప్పాల్సింది నువ్వు, వినాల్సింది మేము. మమ్మల్ని చెప్పమంటే మేము చెప్తాం. మీ పార్టీ పతనం గురించి చెప్పు. 151 నుంచి 11కి ఎలా పడిపోయారో చెప్పు. అది బలుపా వాపా అనేది కూడా నువ్వే చెప్పు తోరి రాజా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అండి, 80-90 ఏళ్ళు ఉంటాయో స్పీకర్కి, అంతా ఊడిపోయినట్టుంది. ఆయనకు కానీ నారా లోకేష్ నాయుడు గారికి కానీ మేము 151 నుంచి 11కి వచ్చిందే మీకు కనపడుతుందా? అదే గుర్తుంటుందా? 108 నుంచి మా దగ్గర 23 కొనుక్కుని 108 మా దగ్గర 23 కొనుక్కున్నారు. ఎంత అయింది? 131. 131 నుంచి 23కి పడ్డారు. తెలీదా అది? 131 నుంచి 23కి పడ్డారు కదా, అది గుర్తులేదా? అది యాది లేదా? 151 నుంచి 11 యాది ఉందా? అరే నువ్వు 23 నుంచి 164కి వచ్చినప్పుడు మేము 11 నుంచి 170కి రాలేమా ఏంటి? బళి పోలికి చెప్పో ఫీర్ని అచ్చం నీ ముఖంలా చండాలంగా ఉంది. 23 సీట్ల నుంచి 164కు వచ్చిందే గుర్తుంటుంది ఎవరికైనాను. 151 నుంచి 11కు పడిపోయిన ఫెయిల్యూర్ కూడా గుర్తుంటుంది. ఎందుకో తెలుసా? జనానికి మార్పు అనేది దేవుడిచ్చిన వారం. రీసెంట్ గా పాస్ట్ అంటే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలై జనం గుర్తెట్టేసుకుంటారు. 23 సీట్లకు టీడీపీ పడిపోయినా కూడా ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అది ఆడవలేక నువ్వు మంగళవారం కబుర్లు చెబితే అట్టా చెప్పు. నీకో విషయం చెప్పనా? మా ఇంటి వెనక సుబ్బిరెడ్డి అని ఓ మోతుబరు ఉండేవాడు. ఆతగాడు అంతే, తాను పిత్తగాడినట్టు పగలబలు పలికేవాడు. తీరా తన 3 సంతానానికి పక్కింటోడు పోలికలు వచ్చేసి తర్వాత కానీ తెలియలేదు. ఇప్పుడు ఇరమర్చి చెప్పాననుకో, నీ బ్రతుకు ఆ సుబ్బిగాళ్ళే ఉంటది. ఆ చేత ఏం పీగలరో చెప్పు, భవిష్యత్ ఏంటో చెప్పి తగలడు. అరే ప్రజలు ఓటేయాలి కానీ, ప్రజలు మన ఎత్తి కూర్చోబెట్టాలే కానీ 170 ఏంటి 173 కూడా వస్తాం. పెద్ద విషయం ఉంది. అవి తెలుసుకుంటే బెటర్. ఇల్లు జనం ఓటేస్తే నిజం ఒప్పేసుకున్నావు చూడు. అది అక్కడ నువ్వు బందర్ పిచ్చోడు అనిపించుకున్నావయ్యా నాని. జనం టీడీపీని పైకి ఎక్కించి మిమ్మల్ని ఎత్తుకుదేశారంటావు, అంతేనా? జనం ఓటేయలేదని కదా చెప్పేది. అది సరే, మరి ఈవీఎంల మాయాజలం అని వాగారు కదా, ఆ మొక్క మళ్ళీ వాగడం లేదేంటి? ఓ పాలు కవరింగ్లు కూడా చేసేయి. ఆయన ఎవరో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారితో తిరిగేవాడు, నారా లోకేష్ నాయుడు గారితో, పరకాల ప్రభాకర్ గారు అని చెప్పని ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పండి. సాయంత్రం 5 గంటల దాకా, 5 గంటల నుంచి తెల్లారుజాము 2 దాకా 12.5% ఓటింగ్ ఎందుకు జరిగింది? రాత్రి 12 కాడి నుంచి తెల్లారుజాము 2:30 దాకా 3,500 బూతుల్లో ఓటింగ్ జరిగింది. ఇది విచిత్రం కదా? ఇది సమానం చెప్పాలి కదా. ఆడి చెప్పే, మీతో పాటు తిరిగాడు కదా పరకాల ప్రభాకర్ గారు, ఆయనకి చెప్పే ధైర్యం ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారితో తిరిగాడు, చంద్రబాబు నాయుడు గారితో తిరిగాడు, ఇద్దరితో తిరిగాడు పరకాల ప్రభాకర్ గారు. ఆయన అడుగుతున్నాడు కదా, చెప్పండి. తర్వాత మా 11 సంగతి చెప్తాం, 11 నుంచి 170కి ఎట్టా వస్తామని చెప్తాం. ఓహో, కోవట్టు ప్రభాకరమా? మతి చెలించి ఏజ్ గాని ఏజ్లో సరస సల్లాపాల్లో మునిగిపోయిన పరకాల మీకు ఇప్పుడు గైడ్ గాడిలా ఫిలాసఫర్ అయ్యాడా? ఆయన్ని ఆయన సతీమణి ఎందుకు వదిలేసిందో అదే వదిలించుకుందో తెలుసా? పిఏతో తేడాల వ్యవహారాలు సీతో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు సుభాషితాలు ఒళ్ళివేస్తా ఉన్నాడా గుంటనక్క ప్రభాకరం. ఆయన ఆదర్శంగా తీసుకునే కంటే గండ్రగోటల అవినాష్నో, రౌడీ షీటర్లు పిన్నెల్లి బ్రదర్స్నో ఆదర్శంగా తీసుకోమని చెప్పు జగన్ రెడ్డి.
ఆయన మళ్ళీ మంగళవారం కౌరులు ఎందుకు పేరుని జనం సీ కొట్టారు, అందుకే తెల్లార్లు మీకు వ్యతిరేకంగా ఓట్లేసారు. ఇదైతే నిజం. మరి ఆ క్యూల్లో నిలబడి తెల్లార్లు ఓట్లేసింది మా వాళ్లే, మా కోసమే అని అప్పట్లో మీ సాధ్యలు గజ్జల మాత మోగించాడు కదా, దానికి ఏమంటావు? సిత్తుగా ఓడింది కాకుండా ఇంకా సిగ్గు లేకుండా సమర్థించుకుంటారా? చీచి చీచి. నేను ఇప్పటికి చెప్తున్నా, ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత మాకు రెండో ఆలోచన ఉండే అవకాశం లేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు జనాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి జనాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత చేయగలిగేది ఏముంటుంది? మేము జనాన్ని ముంచే నాయకులం కాదు, ముంచే మనుషులం కాదు. నేను అడుగుతున్నాను, మీరు రెట్టిస్తున్నారు కదా మాట మాటకి. ఎవరు? లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వీళ్ళందరూ కూడా ఏమయ్యా నువ్వు మార్చగలిగినప్పుడు, కేంద్రంతో సవరణ చేయగలిగినప్పుడు మా ప్రభుత్వం సవరణ చేయడానికి అవకాశం లేదేంటి? అసలు మామూలుగా అడుగుతున్నా. మేము చేసే ఆలోచన లేదులే. నేను మాకు ఇన్ని అప్పులు తెచ్చాక మేము ఇంకా మాకు ఆలోచన ఏముంటుంది? ఇప్పుడు 74,000 కోట్లు టెండర్లు పిలిచేసి ఇప్పటికి 47,000 కోట్లు 20 నెలల్లో అప్పులు తెచ్చేసేసి ఏంటి జరిగిపోతుంది? 2014లో మన్మోహన్ సింగ్ చేసిన చట్టాన్ని సవరణ చేస్తున్నారు, అంతే కదా. ఇంకేమైనా జరుగుతుందా? మీ జగన్ గుంటనక్క ఎక్కువ తోడేళ్ళకు తక్కువేనని జనానికి మహాబాగా అర్థమైందిలే పేరుని. తొర్రిపళ్ళు వేసుకుని తొండి రాజకీయాలు ఆడడం కాదు. అమరావతి అంటే ఎందుకంత మంట? ముందది చెప్పు. మంటే ఉందంటే చెప్పు. జెలూసిస్ టాబ్లెట్లు కొంచెం ఖర్చు అయినా పంపిస్తాను, మీ వాళ్ళంతా వాడండి. అంతేగాని అమరావతి మీద విషం చేయమొద్దు. అమరావతి రైతులు నోట్లో మట్టి కొట్టొద్దు. మీ హయాంలో ఆ పని చేశారు కాబట్టి కదా పాతాళానికి వెళ్ళేలా జనం నాకించేశారు మిమ్మల్ని. గుర్తెట్టుకో పేరుని. జనం సెంటిమెంట్ తో ఆటలాడకండి. సర్లే శివరా, ఆఖరికి ఏం చెప్తావు? నువ్వు నీ ఏటకారం తాలూకా గొడ్డుకారం కంపు నా వల్ల కావడం లేదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అమరావతి పేరు మీద, సర్వనాశనం చేశారు. అదే అమరావతి కావాలి మీకు. అమరావతి మీద మోజు ఉంది. ఆ ప్రాంతంతో మీకు విడదీయరాని బంధం ఉంది, ఎమోషన్ ఉంది. చుట్టాలన్నారో పక్కాలన్నారో ఏదో అని డబ్బులు ఎట్టుకుంటే పోయేది కదా. ఈ రాష్ట్రం నాశనం అవ్వకుండా ఉండేది, ప్రజలకు తాకట్టు పెట్టకుండా ఉండే అవకాశం ఉండేది. ₹1 జిమ్మేసినా సరే జనాలకి, రైతుల్ని ఆనందంగా ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులెట్టి ఎక్కడో కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ఆ కోటి ఇన్ని కోట్లు అయ్యేది. ఇవాళ అగమ్యకు వచ్చినంత ఏడుస్తున్నారు త్రిశంకు సర్గంలో రైతులు. వాళ్ళు ఏడుస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారు. సమ్మగా ఉంది ఎవరికయ్యా అంటే ఈ కాంట్రాక్టర్లు, ఆ కంపెనీ ఈ కంపెనీ, బిఎస్ఆర్, ఓఎస్ఆర్, మెగా, ఈగా ఆ కంపెనీలు, బిఎస్ఆర్ బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఈ కంపెనీ పవన్ కళ్యాణ్ కంపెనీ, లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ కంపెనీ, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు మాత్రమే సమ్మగా ఉన్నాయి. ఎంత చచ్చినా పులుపు సావలేదనేది పాత మూతక సామెత. వైసీపీ దిగిపోయినా దిగజారుడు రాజకీయాలు మానలేదనేది కొత్త సామెత. ఇది రావు గారి పొలిటికల్ సామెత. ఏంది అమరావతి పేరు రాష్ట్ర నాశనం అయిందా? మరి 3 రాజధానుల పేరు రాష్ట్రం వెలిగిపోయిందా? ఏం పీకరు మీరు? తొర్రిపళ్ళ నాని ఏం పీకరు? క్యారీ బ్యాగులు పక్కకు నెట్టి కళ్ళతో చూడు. అమరావతి అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. ఇలాగే వాగితే మీకు 11 కాదు కదా, ఒక్క సీటు కూడా రాదుగాక రాదు. రాసి పెట్టుకో. చెప్పినంత వరకు చాలే పేరుని. నీ తొర్రి సందు చూడలేక సత్తనం. ఎళ్ళి ఆ దొంగ బియ్యం తిని పడుకో, బాగా అరుగుతుంది. వెళ్ళి అలవయ్యా.